హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చాలా ఇంకా మనకి ప్రోమో అనేది రిలీజ్ అవ్వలేదు. మోస్ట్లీ ప్రోమో అనేది ఈరోజు ఈవినింగ్ 4 ఆర్ 4 తర్వాత అనేది 4 మనకి 4 PM 4 PM తర్వాత అనేది మనకి ప్రోమో అనేది వస్తుందండి. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫేస్ చూపించడం లేదు నా ఫేస్ని, సో దానివల్ల నేను అనేది ఇది ఇలా పేపర్లో రాసి చూపించాల్సింది వస్తుంది. ఎందుకంటే ఏమీ చూపించకుండా ఎలా చెప్పాలి అని చెప్పేసి రివ్యూ నేను ఇలా చెప్తున్నానండి. మీరు తప్పుగా ఎవరైతే తీసుకోకూడదు. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ప్రోమో అనేది 4 PMకి రిలీజ్ అవుతుందని చెప్పాను. సెకండ్ పోయం వచ్చేసి రీతు గారికైతే చాలా ఫైర్ అయ్యారంట అండి నాగ్ సార్ గారు. వీడియో ప్లే చేసి మీరు ఇలా చేశారని చెప్పి ఆమెకైతే మంచిగా క్లాస్ పైకేశారంట. బాగా క్లాస్ పడిందని మనకి పెద్ద న్యూస్ అయితే పైన నుంచి వచ్చేసిందండి. ఈరోజైతే ఆమెకి మంచిగా వీడియో ప్లే చేసి ఆమెకైతే క్లాస్ పీకడం అయితే జరుగుతుంది. ఆమె వల్ల పెద్ద బ్యాడ్ ఏం జరిగింది, ఇప్పుడు క్యాప్టెన్స్ అనేది క్యాన్సిల్ చేసేసారు నాగ్ సారు. సో ఈ వారం అనేది క్యాప్టెన్సీ మనకి ఎవరు కెప్టెన్గా లేరు ఈ హౌస్లో. సో మేబీ నెక్స్ట్ క్యాప్టెన్గా అగైన్ కండక్ట్ చేస్తారా, లేకపోతే ఇదే ఇంకా ఎవరు క్యాప్టెన్ లేకుండా కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా మనకి ఈ అప్డేట్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే క్యాప్టెన్సీ క్యాన్సిల్ చేశారని మాత్రమే మనకైతే న్యూస్ అయితే వచ్చిందండి. ఈరోజైతే మనకి ఈవినింగ్ ఎపిసోడ్లో, శనివారం ఎపిసోడ్లో ఇదైతే రాబోతుంది. ఫస్ట్ రీతు గారికి అయితే క్లాస్ అయితే పీకేశారు రీతు గారిని, అండ్ క్యాప్టెన్సీ అనేది క్యాన్సిల్ చేసేసారు. అండ్ థర్డ్ వచ్చేసి బిగ్ 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 అప్డేట్ ఏంటంటే, ఓనర్స్గా ఉన్న కామనర్స్ని టెనెంట్స్గా మార్చేశారండి. టెనెంట్స్గా ఉన్న మన సెలబ్రిటీస్ని వచ్చేసి ఓనర్స్గా మార్చేశారు. ఇది కదండి మనకు మెయిన్గా కావాల్సింది. ఇది మనకి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు అసలైన సీజన్ 9 అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే కామనర్స్కి మంచిగా అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చి వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారని వాళ్ళని ఓనర్స్గా పెడితే వాళ్ళు నిరూపించుకోలేకపోయారండి. చాలా ఓవర్గా మాట్లాడేశారు. వాళ్ళు చేసే పద్ధతి కానీ ఎవ్వరికి నచ్చలేదండి. దానివల్ల బిగ్ బాస్ కూడా ఒక్కసారి ఇట్లా స్వాప్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓనర్స్ని టెనెంట్స్ని ఓనర్స్గా మార్చేశారు. ఇప్పుడు అసలు సీసలైన బిగ్ బాస్ 9 సీజన్ ఆట అయితే ఆడపోతుంది. ఇప్పుడు చూడాలి మన వాళ్ళు చేసే వర్కులు. ఇప్పుడు వీళ్ళు అసైన్ చేస్తారు కదా సెలబ్రిటీస్ వీళ్ళకి వర్కుల్ని, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు వాళ్ళ మీద ఇప్పుడు ఏంటనేది మనకైతే జరగబోతుంది. అండ్ ఫోర్త్ది వచ్చేసి ఈరోజు అంటే సండే ఎపిసోడ్లో అది ఎలిమినేట్ అయిపోయేది ఎవరంటే, నేనైతే ఫస్ట్ ఫ్లోరా గారు అనుకున్నానండి. కానీ ఫ్లోరా గారు అయితే కాదండి, మనీష్ అనే అతను ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. నిజంగా మనీష్ ఎలిమినేట్ అవ్వడం అనేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనీషు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నాడు, కానీ ఎక్కడ తను స్మార్ట్ అనుకుంటున్నాడు, కానీ తను ఏమంత స్మార్ట్ అయితే కాదండి. తను ఎలిమినేట్ అవ్వడంలో ఏమీ అన్ఫెయిర్ అయితే కాదు, ఫెయిర్ అనే నేను అనుకుంటున్నాను. అతను ఎలిమినేట్ అవ్వడము ఇతనికంటే మేబీ ప్రియా గారు ఎలిమినేట్ అయింటే బాగుందని అనిపించింది. చాలామంది ఆడియన్స్ ఒపీనియన్ కూడా ఇదే. కానీ ప్రియా గారిని ఎలిమినేట్ అయితే అవ్వలేదండి. మోస్ట్లీ మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. అది సండే ఎపిసోడ్లో ఖచ్చితంగా మనీష్ ఎలిమినేట్ అవుతాడు. నేను 100% నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు ముందే అప్డేట్ చేస్తున్నాను. సో మనీష్ అయితే సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. మనీష్ మెయిన్గా ఎలిమినేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నో గేమ్, ప్రాపర్గా గేమ్ లేదు. అలాగే ఓవర్ థింకింగ్, ఒకదాన్ని ఏదన్నా ఉన్నా అంటే దాన్ని ఎక్కువ థింక్గా డెప్త్గా వెళ్ళిపోయి అతనికే బేడ్సి కొడుతుంది. అలాగే తన ఓవర్ థింకింగ్ వల్ల తనని ఎవరు కేర్ కూడా చేయట్లేదు. తనని ఏదో చేస్తున్నాడులే, ఏదో రీసెంట్గా ఒక టాస్క్ జరిగినప్పుడు కూడా షుగర్ దాచిపెట్టడము, థమ్సప్ బాటిల్స్ అవన్నీ స్ప్రైట్ బాటిల్స్ దాచిపెట్టడము, ఏదో పెద్ద హంగామా చేశాడండి. నాకైతే ఇదంతా చూసి ఏంటి తను ఇలా చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో నుంచి తర్వాత సెలెక్ట్ చేశారు కదా, అసలు ఇతను ఎందుకు సెలెక్ట్ చేశారు?
దీని బదులు నాగ్‌ని కానీ, దివ్య గారిని కానీ సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా అని అనుకున్నాను. బట్ ఏమైనా ఇతని ఓవర్ థింకింగ్ వల్ల ఏమైనా కంటెంట్ వస్తుందని సెలెక్ట్ చేశారేమోలే అని అనుకున్నాను. బట్ ఇతని వల్ల మంచి కంటెంట్ అంటూ నాకేమని అనిపించలేదు. సో, ఎలిమినేట్ అవ్వడంలో ఏమీ ప్రాబ్లమ్ లేదని అనిపిస్తుంది. ఇతను ఎలిమినేట్ అయితేనే చూద్దాం. ఇంకా ఉన్నారు గదా! మిగతా వాళ్ళకనేది భయం పుడుతుంది. అలాగే ఇతను లాంగ్వేజ్ కూడా తెలుగులో మాట్లాడమని బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూనే ఉన్నారండి. ఇతనికి తెలుగొచ్చు ఓకే. ఒకటి ట్రై చేయాలి కదా! ఇతను నేను ఒక్కసారి మొన్న బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతైనా నేను తను చేంజ్ చేసుకోవాలని ఎక్కడ ఎలాంటి తను నాకే చెప్పారన్నా అసలు అనిపించదు. చూస్తున్న ఆడియన్స్‌కి తెలుస్తుంది కానీ ఇది మనీష్ గారికే చెప్పారు. మనీష్ ఓవర్‌గా ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారని. బట్ అతనికి మాత్రం ఏమీ అనిపించలేదేమో. అన్న తర్వాత కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. కామనర్స్‌కి మనకి ఆడియన్స్‌కి కొన్ని మీనింగ్స్ కూడా తెలీదు ఎగ్జాక్ట్‌గా. అలాంటి వర్డ్స్ ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తున్నాడు. ఓకే. అతను ఎక్కడ యూఎస్‌లో ఉండి వచ్చాడు. అంత ఇంగ్లీష్ అని ఓకే. నేను ఒప్పుకుంటాను. బట్ ఇది తెలుగు షో గదా! అతను ఈ షోకొచ్చిన తర్వాత ట్రై చేయాలి. అతని వల్ల కానప్పుడు ఏదన్నా చిన్న చిన్న వర్డ్స్ ఇంగ్లీష్‌లో బట్ అతను మొత్తం మోస్ట్‌లీ ఇంగ్లీషే ఎక్కువ వాడుతున్నాడండి. సో, అతను ఎలిమినేట్ అవ్వడంలో నాకైతే ఫెయిర్‌గానే అనిపిస్తుంది. ఏం అన్‌ఫెయిర్‌గా మీకెవరికైనా అన్‌ఫెయిర్ అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి మన వీడియోలో. సో, ఈ బిగ్ అప్డేట్స్‌ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఇంకా చాలా అంటే చాలా పెద్ద అప్డేట్స్ అయితే మన ఛానల్‌లో ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు మనీష్ ఎలిమినేట్ అవ్వడం మీకు ఫెయిరా? అన్‌ఫెయిర్‌గా అనిపిస్తుంది? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ అప్డేట్స్‌తో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్ అండి.